పాక్ సైన్యం దాడులు మరింత పెరగడంతో లక్షలాది మంది బంగ్లా ప్రజలు రెఫ్యూజీలుగా ఇండియాకు వచ్చారు. యుఎన్ఓ ఇతర ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ దౌర్జన్యాలను ఇండియా ఎండగట్టింది. బంగ్లాకు సపోర్ట్ చేస్తోందనే సాకుతో పాకిస్తాన్ 1971 డిసెంబర్ 3న మన ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. ఘాటుగా స్పందించిన ఇండియా పాకిస్తాన్పై వార్ డిక్లేర్ చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు అమెరికా, చైనా సపోర్ట్ చేస్తే మనకు రష్యా, ఇజ్రాయెల్ అండగా ఉన్నాయి. 13 డేస్ వార్ తర్వాత డిసెంబర్ 16న పాక్ ఆర్మీ ఇండియాకు సరెండర్ అయింది. సేమ్ డే బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ నేషన్గా ఏర్పడింది. ఇంత ఫ్రెండ్లీగా ఉన్న ఇండియా బంగ్లా రిలేషన్స్ ఎందుకు దెబ్బతిన్నాయి? బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ టైంలో ఇండియాతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. 1975లో ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నాయి. బంగాళాఖాతం సముద్ర సరిహద్దు డిసైడ్ చేసే విషయంలో బంగ్లాతో డిఫరెన్సెస్ వచ్చాయి. 1983లో తీస్తా వాటర్ షేరింగ్ను డిస్ప్యూట్ చేసింది బంగ్లా సర్కార్. బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది ఇల్లీగల్ మైగ్రేషన్ రెండు దేశాల రిలేషన్షిప్ను బాగా దెబ్బతీసింది. ఫరక్కా బ్రిడ్జ్ నిర్మాణాన్ని బంగ్లా అపోజ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.